నమస్తే. హాయ్ డార్లింగ్. అన్న ఎలా ఉన్నావు? బాగున్నా డార్లింగ్, మీరు ఎట్లా ఉన్నారు? అన్న సూపర్ అన్న. సో చాలామంది భయపడుతూ ఉన్నారు జనాలు. అంటే మిమ్మల్ని చూస్తూ ఉంటే అంటే లైక్ ప్రతి సినిమాలో మీరు విలన్గానే చేశారు. అంటే మీ మనసు ఏందో నాకు తెలుసు. చూసే జనాలకైతే చాలా భయపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇక మా షూటింగ్ దాన్ని బట్టి మేము అట్లా రగ్గడ ఉండాల్సి వస్తుంది. ఇక లేకపోతే మనకి సాఫ్ట్గా ఉంటే సెట్ కాదు కదా. అవును. చూసేటోళ్ళకి ఎట్లుంటుంది అంటే రియల్గానే ఇట్లా చేస్తాడేమో. ఇప్పుడు అరే గడ్డం చూడు, జుట్టు చూడు, అరే ఎట్లున్నాడు ఉంటుంది. ఇక అంటే ఇక మా ప్రొఫెషన్కి మాకు ఇక వాళ్ళ అన్న కూడా మాకు ఎట్లుంటుంది అంటే ఇక చెల్లరాబాయ్ వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అంటున్నారు అని చెప్పి మేము కూడా లైట్ తీసుకుంటాం. ఓకే. అంటే రియల్ లైఫ్ అందరికీ తెలుసు మీరంటే. అవును. రియల్ లైఫ్లో కూడా అలాంటివి ఏమైనా చేస్తూ ఉంటారన్న? అంటే కంపారిజన్ టు రియల్ లైఫ్ అట్లేముండదు. అవసరం వచ్చినప్పుడు ఇక తప్పదు. ఇక పీకల దాకా వస్తే ఏదైనా చేయాల్సిందే. ఇక ఆడవారికి రానంత వరకు మనమైతే చాలా సైలెంట్గా ఉంటాం. వైలెంట్ అనేది కాదు. ఓకే. సైలెంట్ కానీ వైలెంట్ కాదు. అంటే ఒకప్పుడు చూసిన కేఆర్కే చౌదరి వేరే, ఇప్పుడు చూస్తున్న కేఆర్కే చౌదరి వేరే, అవునా కాదా? అవును డార్లింగ్, దేవుని దయ వల్ల ఇక అది మారుడు అంటే ఇక అది ఇంట్లో కోసం, నా కోసం, ఇక సొసైటీలో గలీజ్గా ఎందుకు మనం అది వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో పుట్టివి మనకి ఎందుకు ఇవన్నీ అని చెప్పి మనం లైఫ్ని మార్చుకొని ఇప్పుడు ఒక లెవెల్ ఉన్నాం. ఇంకా ఒక లెవెల్కి పోవాలని చెప్పి ట్రై చేస్తూనే ఉంటాం. అది ఓకే. ఎక్కడన్నా అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి విజయవాడ డార్లింగ్. ఓకే. ఏపీ. నేనేమో టీజీ తెలంగాణ. ఎలా హౌ ఇట్స్ పాసిబుల్? మమ్మీ వచ్చేసి రైల్వే ఎస్ఐ డార్లింగ్. రైల్వే ఎస్ఐ. ఇంకా మమ్మీకి పోస్టింగ్ ఇక్కడ అయింది. ఇక ఇక్కడనే సెటిల్ అయిపోయినాం. ఇక నేను పుట్టింది ఇక్కడనే లాలగూడ రైల్వే హాస్పిటల్. ఇక మనం అంతా ఇక లోకల్ ఇక మనదంతా ఇక ఆంధ్ర తెలంగాణ పక్క కాక్టైల్ అనుకో. మిక్స్డ్ కాక్టైల్. అది స్టోరీ. ఓకే. సో అమ్మ సెంట్రల్ గవర్నమెంట్, మమ్మీ సెంట్రల్ గవర్నమెంట్. నాన్న డాడీ ఆర్మీలో చేస్తుండే, చిన్నప్పుడే చనిపోయింది డాడీ. ఇక మమ్మీ మొత్తం అంతా చూసుకుంటే. ఎంతమంది అన్న మీరు? నేను చెల్లె. ఓకే. చెల్లె ఏం చేస్తూ ఉంటుంది? చెల్లె ఇప్పుడు డాక్టర్ అవుతుంది. అంటే వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అట్లేం లేదు కానీ ఓకే, షీఈస్ బెటర్ దెన్ మీ. ఓకే అన్న, ఇప్పుడు అడిగే క్వశ్చన్ నిజం చెప్పాలి డార్లింగ్. సో వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, సెంట్రల్ గవర్నమెంట్ మదర్, చెల్లి ఒక డాక్టరు. ఎప్పుడైనా మిమ్మల్ని ఎవరైనా అడిగారు అదే ఎందుకు, ఎవరు వద్దు మీ మమ్మే, అదే ఎందుకురా మనం మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో ఉన్నాము, ఇండస్ట్రీ కానీ అలా గడ్డం పెంచడం కానీ ఎందుకు ఇవన్నీ అని చెప్పి ఉంటే డార్లింగ్, రోజు ఉంటుంది ఆ టార్చర్. అయితే నాకు ఇంట్లో మమ్మీ పోలీస్ కాబట్టి ఇక నాకు ఎట్లుంటుంది అంటే ఎందుకు నువ్వు ఇవన్నీ పెంచుకొని నా పరువు తీస్తున్నావు, అందరు నన్ను అడుగుతున్నారు ఈ గడ్డం ఏంది, మీ కొడుకు జుట్టు ఏంది. ఇంకా స్టార్టింగ్లో ఉన్నప్పుడు అయితే ఇంకెక్కువ ఉండే, ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యేటప్పుడు లాంగ్ హెయిర్ ఉండే. ఇంకా ఎప్పుడన్నా ఏం లేదు. అవును, అప్పుడు మొత్తం పెద్ద హెయిర్ ఉండే అప్పుడు. ఇక ఇంట్లో ఉండే బయట వాళ్ళ నుంచి టార్చర్. బయట వాళ్ళకి ఏం తెలుసు డార్లింగ్, నేనెంత కష్టపడుతున్నా, నేనేం చేస్తున్నా అనేది నాకు తెలుసు, వాళ్ళకేం తెలుసు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషనేట్ ఉంటారు. నేను పిచ్చోడిని సినిమా అంటే. నేను గ్రాడ్యుయేషన్ అయిపోయినా కూడా నేను సినిమాల్లోనే కంటిన్యూ కావాలా అని చెప్పి డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే నేను సినిమాల పిచ్చితోని బౌన్సరింగ్ అని అదని ఇక ఫస్ట్ మనం ఎంటర్ కావాలా అని చెప్పి చాలా కష్టపడ్డాడు. చాలా స్ట్రగుల్ ఉండే. ఇక అదే ఇక ఇప్పుడు ఏంటంటే ఆ స్ట్రగుల్తోనే ఇక చాలా ఇప్పుడు ఒక బెటర్ ఉంది అది. ఓకే. అంటే నార్మల్గా లైక్ బయట ఉంటేనే చూస్తూ ఉంటేనే ఇంట్లో కొడుకు గడ్డం పెంచిన ఇలా ఉన్నా అంటే లైక్ ఇట్లా రౌడీ లాగా ఉన్నా కూడా తిడుతూ ఉంటారు. అలాంటి పోలీస్ ఫ్యామిలీ, అమ్మ పోలీసు ఇంకెక్కువ ఉంటుంది. ఇంకెక్కువ ఉంటుంది డార్లింగ్, చాలా ప్రెషర్ ఉంటుంది. ఇక ఎట్లా అంటే మమ్మీ పొద్దున లేసే సాయంత్రం అంటూనే ఉంటది, ఏంది గడ్డం ఏంది, జుట్టు ఏంది, అసలు నీ కథ ఏంది అని. కానీ ఏంటంటే మనకి ఇదంటే పిచ్చి. దీంట్లో సక్సెస్ అయిన తర్వాత వాళ్ళే అంటారు. ముఖ్యంగా ఇండస్ట్రీ పక్కన పెడితే మీ విలన్ కష్టాలు ఎట్లుంటాయి చెప్పండి? చాలా డేంజర్గా ఉంటాయి డార్లింగ్. ఇక ఎట్లుంటది అంటే మనం ప్రతిదానికి వర్గెత్తనే ఉండాలి ఇండస్ట్రీలో.
పరిగెత్తకపోతే నీకు దొరకదు. అదో భయం ఉంటుంది. అది భయం ఆ షార్ట్ పడేంత వరకు ఉంటుంది డార్లింగ్. ఆ షార్ట్ పడ్డాక కూడా ఎడిటింగ్లో ఉంటామా లేదా అనేది కూడా డౌటే. అవును, అదొకటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవును, ఇప్పుడు మనం షార్ట్ చేసేస్తాం, ఆ షార్ట్ వచ్చింది అనుకుంటాం. మనం మానిటర్లో చూసుకుంటే ఎట్లుంటుంది అంటే మా సాల్ దేవుడా చేసిన ఈరోజు. సినిమాలో మనం చెప్పుకుంటాం కదా డార్లింగ్. అట్లా నేను కూడా ఒక మూవీకి ఏడ్చిన రోజులు ఉన్నాయి. తీసుకుపోయినప్పుడు అంటే నేనున్నా అని గ్యాంగ్ని తీసుకొని పోతాం కదా. అవును, అట్లాంటప్పుడు ఏడున్నో రాబోయి డమ్మి మాటలు అట్లాంటివి అవన్నీ జరిగినాయి నాకు. ఇప్పుడు వాళ్ళు అనగానే అరే ఇది అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి అన్నగా ఎడిట్ అయిపోయింది తమ్ముడు లైట్ తీసుకో. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పలేం, మనం ఏం చెప్పుకోవాలి అర్థం కాదు. ఫుల్ స్ట్రగుల్ ఉంటుంది డార్లింగ్. చేసినా కూడా అది వస్తుందా రాదా సినిమా రిలీజ్ అయ్యేంత వరకు డౌటే. అవును, ఒక ఎస్టాబ్లిష్డ్ యాక్టర్లకే దన్మన్ ఒకవేళ డైరెక్టర్కి సీన్ ఎక్స్ట్రా అయింది అనిపిస్తే కట్ చేసేస్తారు. అట్లాంటిది నేను దేవుని వల్ల మనం కంపల్సరీ టార్గెట్ కొడతాం ఎట్లయినా. ఎగ్జామ్ పాస్ అయినంత అది అట్లుంటది. అది కూడా పెద్ద స్ట్రగుల్. ఇండస్ట్రీ ఇట్స్ నాట్ ఎ జోక్. చాలా స్ట్రగుల్ ఉంటుంది డార్లింగ్. ఒక్క సీన్ వెనుక ఒక్క నిమిషం సీన్ వెనుక ఒక 400 మంది 300 మంది కష్టపడుతూ ఉంటారు డార్లింగ్. బయట ఎవరికి తెలియదు. అది ఉత్తిగా ఇంట్లో కూర్చొని యూట్యూబ్లో రాసేస్తారు చుప్కే. 400 మంది కష్టపడతారు డార్లింగ్. ఆ కష్టం విలువ ఒకసారి వచ్చి వాళ్ళు రాసేటోళ్ళు వచ్చి ఒకసారి చూసి అది చేస్తే తెలుస్తుంది. ఎర్ర టెండలా లైటింగ్లల్లా నువ్వు ఉరకాలా పరిగెత్తాలా అవి ఇవి ఎట్లుంటుంది అంటే ఏడుపు వచ్చేస్తుంది. దిగుతే తెలుస్తుంది. వచ్చేటోళ్ళు రావచ్చు డార్లింగ్, కానీ కొంచెం దీని మీద అవగాహన ఫుల్ ప్యాషనేట్ ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళకి ఫ్యూచర్ బాగుంటుంది. ప్యాషనేట్ లేకుండా వస్తే వేస్ట్ డార్లింగ్. ఇంకోటి ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ బాగా నడుస్తాయని చెప్పి ఆ ఫీల్డ్ మనకు తెలియదు డార్లింగ్. మనకు అసలు ఆ టాపికే తెలియదు డార్లింగ్ మనకి. అంటే ఎప్పుడు చూడలే, ఎన్ని సినిమాస్ చేశారు నేను తెలియదు డార్లింగ్. నాకైతే అసలు అవి ఉంటాయో ఉండవో అనేది మనకు తెలియదు. కానీ మనకు తెలియదు అసలు, మనం ఆ రూట్లకే వెళ్ళలే ఎప్పుడు. అంటే ఇంటూ ఉంటాం కదా మనం. నేను ఇంటూనే ఉన్నా డార్లింగ్, ఎప్పుడు నాకు తెలియదు. చూడలేదు అసలు మనకు తెలియదు. అది నేను మనదంతా వేరుగా డార్లింగ్. విలన్ టీమ్ అది లైఫ్ స్టైల్ వేరే ఉంటుంది. మనకి అసలు దాంతో సంబంధమే లేదు. ఓకే, సో నెక్స్ట్ ఏమున్నాయి అప్కమింగ్ ప్రాజెక్ట్స్? ఇప్పుడు వచ్చేసి అహో విక్రమార్క అని పాన్ ఇండియా మూవీ. అది కూడా కన్నప్ప పాన్ ఇండియా మూవీ. మన ఇప్పుడు బాలకృష్ణ సార్ ఇంకా బాబీ డ్యూయల్ విలన్ ఉన్నాడు కదా, యానిమల్ విలన్, ఆయనతో రైట్ హ్యాండ్ చేస్తున్నా. అంటే కాంబినేషన్. ఓకే, ఆయన సెకండ్ విలన్ లాగా వస్తున్నాయి. ఇంకొక చిన్న మూవీస్ కొన్ని ఉన్నాయి, ఇంకా పేరు టైటిల్ అనౌన్స్ కాలేదు. ఓకే, సో ఈ కన్నప్ప తర్వాత లైఫ్ ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? అందరు ఆర్టిస్టులకు ఒక ఫ్రైడే వస్తుంది అంటారు కదా. అవును, ఆ ఫ్రైడే వస్తుందని దేవుని దేవల్ల రావాలని కోరుకుంటున్నా. అదే ఫ్రైడే ఈ ఆర్టిస్ట్ కి మంచి పేరు రావాలి, మంచి లైఫ్ పేరు రావాలని కోరుకుంటున్నా. అట్లనే మన వ్యూవర్స్ అందరికి కంపల్సరీ కన్నప్ప సినిమా చూడాలని ఈ ట్రోళ్ళు గీళ్ళు అన్ని పక్కకు పెట్టండి. పక్కా శివుని మీద ఇది, శివుని గురించి అయినా చూడండి, సినిమాని హైలైట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. ఓకే, సో థ్యాంక్ యూ అన్న. చివరిగా మీ మదర్కి కొన్ని చెప్పని విషయాలు ఉంటాయి, మనం కూడా అమ్మతో కొన్ని విషయాలు దాచిపెట్టిన విషయాలు ఉంటాయి. సో అమ్మతో షేర్ చేసుకోలేని ఒక విషయం ఈరోజు మన ఇంటర్వ్యూ ద్వారా షేర్ చేసుకోవాలి. ఇప్పుడు డార్లింగ్, నేను మా అమ్మతో షేర్ చేయని విషయమే లేదు డార్లింగ్. ఎందుకంటే నాకు ఉన్నది మా అమ్మ ఒకతే. డాడీ ఉంటే డాడీకి షేర్ చేస్తుండేనేమో, కొన్ని మమ్మీ దగ్గర ఆపుతుండేనేమో. నాకు ఆ ఆప్షనే లేదు. ఓకే, కన్ఫర్మ్ మమ్మీతో షేర్ చేయాల్సిందే. డాడీకి చెప్పేవి మమ్మీ అన్ని మమ్మీకే చెప్పాలా, అన్ని మమ్మీకే చెప్పాలా. అసలు నాకు లేదు అసలు అట్లాంటివి ఏమి. అంటే ఇప్పుడు ఉంటే మన ఉంటే డార్లింగ్ కాలేజ్ టైంలో లవ్లు గీవ్లు అట్లాంటివి తప్పితే మిగతా అన్ని తెలుసు డార్లింగ్ మమ్మీకి. ఇప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ ఏమంటుంది? తెలుసు చిచి డార్లింగ్, నాకు ఇప్పుడు గర్ల్స్ కన్నా గోల్స్ ముఖ్యం డార్లింగ్. సూపర్. అది మెయిన్. మా అమ్మ పేరు నిలబెట్టాలా, ఇండస్ట్రీలో ఒక మంచి పొజిషన్కి పోవాలా, మనల్ని అందరూ గుర్తుపట్టాలా, మనం గుర్తుపట్టిన తర్వాత ఒక 10 మందికి సాయం చేయాలనేది నా కాన్సెప్ట్. ఓకే, ఒక ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమో అనాథ పిల్లలకు మనం ఒక 10 మందికి పెట్టాలా
అనే ఒక కాన్సెప్ట్ ఉంది. మనం సక్సెస్ అయిన తర్వాత అది కంపల్సరీ నేను ఇంప్లిమెంట్ చేస్తాను. ఓకే, సో మీ మదర్కి ఏం చెప్తారు చివరిగా? లవ్ యూ మమ్మీ. ఓకే, అది డార్లింగ్. సో అదే అంటావు. ఇంకా నెక్స్ట్ అంటే కొన్ని విషయాలు మనం చూస్తూ ఉంటాం అన్న, అంటే అబ్బాయికి సో అమ్మ ముఖ్యమే, సో నాన్న కూడా తోడు ఉండాలి అంటూ ఉంటారు. ఎందుకంటే సో బయటికి వెళ్ళినా మనం చూస్తూ ఉన్నా అంటే వేరే ఫ్యామిలీ వాళ్ళ నాన్నని తీసుకొని వెళ్తున్నప్పుడు కానీ, సో తిరుగుతున్నప్పుడు కానీ, అంటే ఇట్స్ నాన్న ఈజ్ ఎమోషన్. సో అమ్మ మనకి ఎలా ఎమోషన్, నాన్న కూడా ఒక ఎమోషన్. అలాంటి ఎమోషన్ మిస్ అయినా అన్న సందర్భాలు ఎప్పుడైనా ఉంటుంది డార్లింగ్. ఎప్పుడో ఒకసారి అట్లాంటి మిస్ అయిన డాడీని అని అనిపిస్తుంది. కానీ మా అమ్మ దయ వల్ల నేను ఇప్పటిదాకా మా నాన్న లేని లోటు లేకుండా పెంచిందాను. సూపర్. మా డాడీ లేడని నేను ఎప్పుడు సీరియస్గా ఫీల్ అయిన రోజులు లేవు. సీరియస్గా డాడీ ఎందుకు లేవు నువ్వు, నీ వల్ల ఇట్లా అయింది అట్లాంటి టాపికే రానియలే మా మమ్మీ నాకు. మా మమ్మీ నన్ను షేరే బేటా షేరే వస్ అట్లనే పెంచింది మా అమ్మ. ఎందుకంటే పోలీస్ అమ్మ కాబట్టి ఉంటుంది. ఇక పోలీస్ అనో మా అమ్మ ఒక్కతే ఒంటరిగా సర్వైవ్ కావడము నిజంగా చాలా గ్రేట్ అసలు. ఇప్పుడు అవన్నీ దానివల్ల మా మమ్మీకి ఏంటంటే బరాబర్ కొట్లాడితేనే ఈ దునియాలో బతుకుతాం. కొట్లాడడం అంటే మనుషులతో కాదు, Sun, celebrating 20 years of excellence in education. Come join us.